నిమ్మగడ్డ రమేష్ కుమార్ హడావుడిగా ఏకపక్షంగా ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్లు ప్రతిష్టంభనలో పడ్డాయని మనం చెప్పాల్సి ఉంటుంది. రెండవది, నిమ్మగడ్డ రమేష్ కుమార్ చర్య పట్ల వచ్చిన స్పందన చూస్తే కూడా ఒక తెలుగుదేశం తప్ప వెంటనే ఎన్నికలు పెట్టేసేయండి అని హడావుడి పడుతున్న వాళ్ళు లేరు. వ్యాక్సినేషన్ కార్యక్రమం అన్నది దీనికి కారణంగా చెప్తూ ఉన్నారు. అది నిస్సందేహంగా వ్యాక్సిన్ కార్యక్రమం ఉంది, కరోనా విస్తరిస్తుందేమో అనే అంశం కూడా ఉంది. హైకోర్టు కూడా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరి పిటిషన్ వేసినప్పుడు అన్నీ మాట్లాడండి, కరోనా సమస్య తీవ్రంగానే ఉంది అని ఒక మాట అంది. ఏకపక్షంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒక పంతంలాగా పట్టులాగా చేస్తున్నప్పుడు మనం ఎందుకు లోపడాలి, కోర్టులు కూడా సంప్రదించాలని చెప్పే కదా అని. ఇది సంప్రదించి నిర్ణయించమని సుప్రీంకోర్టు హైకోర్టు చెప్పినా ఆయన సంప్రదించి ఒక ఏకాభిప్రాయానికి కనీస సమ్మతికి రాకుండానే వాళ్ళ అభ్యంతరాలు చెప్తుండగానే వాటిని ఏకపక్షంగా తోసిపుచ్చి నోటిఫికేషన్లు ఇచ్చేశారు. అంటే సంప్రదించడం అన్నది పాటించబడలేదు. రెండవది, కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం, దీనికి సంబంధించిన షెడ్యూళ్ళు, కేంద్రం ఆదేశాలు, ఇలాంటి అంశాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా పరిగణనలోకి తీసుకొని ఒక క్రమ పద్ధతిలో ప్రణాళిక వేసి ఉండాల్సింది. అది జరగలేదు. పోలీస్ అధికారులు వీళ్ళంతా బాహాటంగానే దీనికి అభ్యంతరం చెప్పారు. ఇది కష్టము, ఇది మాకు ప్రమాదము, మేము గౌరవిస్తాం కానీ దీన్ని పాటించలేమన్నట్టుగా మీరు మాట్లాడి ప్రకటించండి అని కోర్టు ఏం చెప్పలేదు. రమేష్ కుమార్కు మాట్లాడండి, నివేదించండి అని చెప్పి. కాబట్టి ఇన్ని ఒక 7-8 అంశాల్లో ఎన్నికల సంఘం ప్రయత్నానికి ఇన్ని ప్రతికూలతలు, ఇన్ని ఇబ్బందికరమైన అంశాలు ఉన్నప్పుడు కేవలం ఎన్నికల సంఘానికి, ఎన్నికలు జరిపే అధికారం ఎన్నికల సంఘానికే ఉంది అన్న ఒకే ఒక అంశాన్ని పట్టుకొని ఇంతదాకా లాగి ఉండాల్సింది కాదు. రెండవది, 2018 ఆగస్టులోనే వీటి పదవీకాలం అయిపోయింది, కానీ ఇంతకాలం ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఆయనే చెప్పిన పనులు కూడా కొన్ని పూర్తి కాలేదు. ఓటర్ల జాబితాల తయారీ ఇట్లాంటివి. అలాంటప్పుడు హుటాహుటిన ఎందుకు ఈ ప్రకటన చేశారు? తర్వాత కోడ్ అమల్లోకి వచ్చి పథకాలన్నీ ఉన్న ఫలాన్ని నిలిచిపోతే ఇప్పటికే సమస్యల్లో ఉన్న ప్రజలు, పాలనా నిర్వహణ ఏమవుతుంది? గతసారి అస్సలు సంప్రదించకుండా ఏకపక్షంగా రమేష్ కుమార్ ఎన్నికల వాయిదా వేసి ముఖ్యమంత్రి కూడా తెలియకుండా వాయిదా వేసిన పొరపాటు అదేం తక్కువది కాదు. తనను తానే పునర్నియమించుకోవడం రాష్ట్ర ప్రభుత్వం తప్పిస్తే ఇలాంటివి చాలా జరిగాయి. ఎన్నికల సంఘం రాజ్యాంగ విలువ ఎంత ఉందో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రాజ్యాంగ పద్ధతి ఉంది కదా. ఈ రెండు వ్యవస్థలు కూడా సంప్రదించుకొని అడుగు వేయాలి తప్ప సంఘర్షణ వచ్చి ఉండొచ్చు, సమస్యలు వచ్చి ఉండొచ్చు, లేదంటే న్యాయస్థానాలు, రెండే మార్గాలు. అంతేకాని రమేష్ కుమార్ శాసిస్తాడు, ప్రభుత్వం పాలించాలి అనే పద్ధతిలో చేస్తే మటుకు అప్పుడు అది ప్రజాస్వామ్య పద్ధతి, రాజ్యాంగం చెప్పిన సుప్రీంకోర్టు కూడా చెప్పిన సంప్రదింపుల పద్ధతి అవ్వదు.